హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, రకరకాల నైవేద్యాలనే చేస్తూ ఉంటాం కదా. అమ్మవారికి ఇష్టమైన వాటిల్లో 2 రకాల నైవేద్యాలను కేవలం 5 నిమిషాల్లో సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ రైస్ని ఉడికించి పెట్టేసుకున్నాను. ముందుగా కొబ్బరి అన్నాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 2 స్పూన్స్ వేరుశెనగపప్పును వేసేసుకుందాం. తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర అంటే పోపు గింజలన్నీ ఉగదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకుందాం. తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, పచ్చెనపప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకుందామని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేగించుకోవడం వల్ల పప్పులు అనేవి బాగా వేగుతాయండి, మాడిపోకుండా. కొంచెం జీడిపప్పును కూడా వేసేసుకుందాము. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ, కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపు అంతటిని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ 1 కప్ పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురుము పెట్టుకున్నాను. ఇక్కడ నేను కొబ్బరిని తురుముకున్నానండి, మీరు కావాలంటే మిక్సీకైనా వేసేసుకోవచ్చు. ఇలా తురుముకున్న పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకుందాము టేస్ట్కి తగ్గట్టుగా. ఇది మనకి ఎక్కువసేపు వేగనక్కర్లేదండి, కొబ్బరి అనేది ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని 1.5 కప్పు వరకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఆ పోపు అంతా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మరో నైవేద్యమైన దద్దోజనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దద్దోజనం కోసం మనం ఆల్రెడీ రైస్ అనేది ఉడికించి పెట్టేసుకున్నాం కదా. అలా ఉడికించుకున్న రైస్ని వేడిగా ఉన్నప్పుడే మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న రైస్ని మనం ఒక గరిటెతో కానీ లేదంటే గ్లాస్తో కానీ ఈ అన్నం మొత్తాన్ని మెత్తగా మెదిపేసుకోవాలి. దద్దోజనానికి మనకి అన్నం అనేది ఈ విధంగా మనం కంపల్సరీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాచుకున్న పాలు 1 కప్ గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి కలిపేసుకొని తర్వాత 1 కప్ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం దద్దోజనానికి కంపల్సరీ పెరుగు అనేది తియ్యగా ఉండేలాగా చూసుకోవాలండి, పుల్లటి పెరుగు వాడకూడదు. ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని పోపు అనేది రెడీ చేసేసుకుందాము. దీనికోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక పోపు గింజలన్నిటినీ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పు వేసుకుందాము. ఎండుమిర్చిని కూడా వేసేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ పోపు అంతటిని వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులో మిరియాలు వేసుకోవాలి. దద్దోజనానికి మిరియాలు కంపల్సరీ వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 స్పూన్ మిరియాలు అనేవి వేసుకున్నాను. తర్వాత ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ అల్లం తరుగు వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువ, కరివేపాకును కూడా వేసేసుకొని పోపు అంతటిని బాగా వేగనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పోపు అనేది రెడీ చేసేసుకోవాలి. జాగ్రత్తగా మాడకుండా వేగించుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్లో ఈ పోపు అంతటిని వేసేసుకొని ఒకసారి కలుపుకునేస్తే మరో నైవేద్యం దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది.